నిన్నటికి నిన్న చూసుకుంటే కేజీబీవీ ప్రిన్సిపల్ను వేధిస్తూ ఆమదాల వలసలో ఎమ్మెల్యే కూన రవికుమార్ గారి ఉదంతం మనం మాట్లాడాలి ముందుగా. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్టు దళితులు, ఉద్యోగులు, అందులో మహిళా ఉద్యోగుల పట్ల ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న ఒత్తిడి, ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న దారుణాలు, బెదిరింపులు, దాష్టికాలు ఒక్కొక్కటి పెరిగిపోతూనే ఉన్నాయి. ఆ బాధితురాలు, ఆ కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య గారి మాటలు వింటే, అంటే రాత్రి 10:30 తర్వాత కూడా కార్యాలయానికి పిలిపించుకుని పనుల సాకుతో, పనుల వంకతో ఆవిడ్ని అక్కడే ఉంచుకుంటూ, ఇదేంటి అని ప్రశ్నిస్తే ఆవిడ్ని బెదిరిస్తూ, వాళ్ళ అనుచరులను ఇంటికి పంపించి ఏం చేద్దామని అర్ధరాత్రులు వీడియో కాల్స్ చేస్తూ, అంటే ఒక మహిళా ఉద్యోగిని అర్ధరాత్రులు మీ కార్యాలయాల్లో అలా తిప్పుకోవచ్చా? అలా ఉంచుకోవచ్చా? ఏమన్నా అంటే పనులు చేయించుకుంటామంటూ సాకులు చెప్తారా? వీడియో కాల్స్ అర్ధరాత్రి చేస్తారా? ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు మరి ఇలాంటి ఒక పనితనం. కూటమి ప్రభుత్వంలోనే చూస్తున్నాం.